అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు కృష్ణ. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు 2 డేస్ నుంచి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. పోలీసు విభాగాల్లో 11,639 ఖాళీలు ఉన్నాయని. అవి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించాము, కానీ గవర్నమెంట్ ఇంకా అప్రూవల్ అనేది ఇవ్వలేదని. సో నాకు తెలిసి నోటిఫికేషన్ అనేది మీకు ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత రావడం అనేది జరుగుతుందండి మ్యాక్సిమం చూసుకుంటే. సో ఇలాంటి స్టేట్మెంటే మనకు వచ్చేసి 2017 నవంబర్లో రావడం జరిగింది. 11,956 ఖాళీలు ఉన్నాయి అని. కానీ 2017లో రాలేదండి నోటిఫికేషన్ అనేది. మనకు ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత 2018లో వచ్చింది. సో ఏవైతే 11,956 ఖాళీలని చెప్పడం మాత్రమే జరిగింది, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో 11,956 ఖాళీలు మాత్రమే ఉన్నాయని జరిగింది. కానీ యాజ్ పర్ గవర్నమెంట్ మనకు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి బడ్జెట్ని చూసుకొని, సో దానికి సంబంధించిన క్రైటీరియా మొత్తం చూసుకొని మాత్రమే మనకు పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో 2018లో మనకు నవంబర్లో ఎగ్జాక్ట్లీ, అంటే 2017లో ఇలాంటి స్టేట్మెంట్ వస్తే 2018 నవంబర్లో మనకు వచ్చేసి 2,700 ఖాళీలను మాత్రమే భర్తీ చేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోస్టులు చాలా ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ అన్ని పోస్టులు రిలీజ్ చేస్తారు, ఏదో ఒక పోస్టులో మనం కూడా జాబ్ కొట్టేసుకొని వెళ్ళిపోదామని భ్రమపడే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ మనకు వచ్చేసి ఒకవేళ వదిలితే కనుక 5,000 కానీ 6,000 కానీ, మహా అయితే 7,000 మాత్రమే వదలటం జరుగుతుంది. ఆ 7,000లో కానీ ఏదో ఒక పోస్ట్లో మీరు ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు ఎగ్జాక్ట్లీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం మంచిది నాకు తెలిసినంత వరకు అయితే. సో చాలా పోస్టులు ఉన్నాయి, ఏదో ఒక పోస్ట్లో మనం కూడా వెళ్ళిపోతాంలే అనుకొని అనవసరంగా టైంని వేస్ట్ చేసుకుంటూ మాత్రం అయితే కిల్ చేసుకోమాకండి. సో లైఫ్ అనేది ఒక్కటే. సో ఒక్కసారి మాత్రమే మనకు అవకాశం అనేది ఉంటుంది. ప్రతిసారి అవకాశాలు అనేది వస్తూ ఉంటాయిలే, కానీ మనకు ఏజ్ అనేది ఉండదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండదు. ప్రాపర్గా ఇప్పటి నుంచే ఎవరైతే ఎగ్జాక్ట్లీ ఎస్ఐ కొట్టాలి, నేను ఖచ్చితంగా జాబ్లో ఉండాలి, ఏదో సివిల్ ఎస్ఐ కానీ, ఏఆర్ కానీ, ఏపీఎస్పీఎస్ఐ కానీ ఎగ్జాక్ట్లీ కొట్టాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో నాకు తెలిసినంత వరకు అయితే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఈ 3 ఎవరైనా పెడతారండి. అంటే జనరల్ ఈ టాపరోడు అదే స్కోర్ చేస్తాడు, అట్లీస్ట్ లాస్ట్ మీడియం స్టూడెంట్ కానీ లేకపోతే యావరేజ్ స్టూడెంట్ కానీ అదే స్కోర్ చేస్తాడు. మీరు ఎస్ఐలో ఖచ్చితంగా సివిల్ ఎస్ఐ కానీ లేకపోతే మామూలుగా ఎస్ఐ కొట్టాలంటే ఖచ్చితంగా సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వచ్చేసి మనకు మొత్తం 45 క్వశ్చన్స్ వస్తాయండి. ఈ 3 నుంచి 45 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 3 మీద నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అనవసరంగా టైంని చాలామంది చాలా యూట్యూబ్స్లో చాలా చెప్తూ ఉంటారండి. 11,639 ఖాళీలు అనేది ఎగ్జాక్ట్లీ అనేది రావటం అనేది జరగదు. ఎందుకంటే 11,639 పోస్టులు అనేది ట్రైనింగ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో అన్ని ట్రైనింగ్ సెంటర్లు లేవు. ఏపీఎస్పీ వాళ్ళకే ఇప్పుడు డిటీసీ, పీటీసీలో 2 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం చాలా అంటే చాలా మంచిది. టైంని కిల్ చేసుకోమాకండి, ఓకేనా? అనవసరమైన యావిగేషన్స్కి వెళ్ళి మీ జీవితాన్ని, బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసుకోమాకండి. లైఫ్లో ఒకటే గోల్ పెట్టుకోండి, వీలుంటే ఖచ్చితంగా నేను 1 year లోపల జాబ్ కొట్టాలి, లేకపోతే అన్నీ మూసుకొని ప్రశాంతంగా ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ మనీని ఎర్న్ చేసుకోండి. అంతేగాని వన్స్ అనేది టైం పోయిన తర్వాత మీకున్న వాల్యుబుల్ టైం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉండదు, ఓకేనా? సో ఫస్ట్ దయచేసి మీరందరూ నోటిఫికేషన్ అయితే ఎగ్జాక్ట్లీ వస్తుంది. సో ఎవరు నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, వేరే వాళ్ళు చెప్పినా నోటిఫికేషన్ అనేది ఎగ్జాక్ట్లీ వస్తుంది. కాకపోతే నోటిఫికేషన్ వచ్చే టయానికి మనం ఎంత నేర్చుకున్నాం, ఈ నోటిఫికేషన్లో మనం ఖచ్చితంగా జాబ్ కొడతామా అనేది మాత్రమే మీ మైండ్లో పెట్టుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేయదలుచుకుంటున్నానండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి చాలా అంటే చాలా కీలకమైన రోల్ అండి. సో ఫిజిక్స్లో మనకు వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కెమిస్ట్రీలో వచ్చేసి మనకు మోలార్ ఈక్వేషన్స్ అనేది కొన్ని టెక్నికల్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి బయాలజీలో వచ్చేసి మనకు దీంట్లో 2 parts ఉంటాయండి. జువాలజీ వచ్చేసి బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. సో ఈ రెండిట్లో వచ్చేసి చాలా అంటే చాలా కాంప్లికేటెడ్గా క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో బయట మార్కెట్లో ఏ బుక్స్లో ఏ బుక్ చూసుకున్నా కానీ
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏ బుక్ కూడా కవర్ చేయలేదండి. యాజ్ పర్ ఎస్ఐ మెయిన్స్ 2023 ఏపీ ఎస్ఐ మెయిన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. మార్కెట్లో ఏ బుక్ కూడా 45కి 45 అనేది హెచ్యూ అనేది చేయలేదు. ఇవన్నీ మనకు 45 మొత్తం టెక్స్ట్ బుక్స్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఈ మొత్తం 6 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 7, 8 ఉంటాయి మొత్తం. వాటిల్లో నుంచి రావడం మాత్రం జరిగింది. అవి కూడా నేను మంచి ఫ్యాకల్టీ అండ్ అదేవిధంగా మంచి ఆన్లైన్ క్లాస్ కోర్సెస్ మీకు అందిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో యొక్క సారాంశం వచ్చేసి ఇదండి.